గత గవర్నమెంట్ లాస్ట్లో ఎన్నికల ముందు నారా లోకేష్ గారు సాక్షాత్తు నారా లోకేష్ గారు చెప్పి చంద్రబాబు గారు చెప్పారు, ఉద్యోగులకి ఈ యాప్లతో చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము అధికారంకి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయుల గురించి, మేము అధికారంకి వస్తే ఈ యాప్లు కానీ తీసేస్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం సచివాలయ ఉద్యోగులకు ఈ రోజున యాప్లతో సర్వేలతో చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఈ విషయాన్ని ఎప్పుడన్నా మీరు ఒక యూనియన్ అధ్యక్షుడిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ప్రభుత్వం ఏమో ఇప్పటికే ఓటీపీలు ఎవరికి చెప్పొద్దని చెప్పి మెసేజ్లు పెడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైబర్ నేరగాళ్ళు ఎక్కువని చెప్తుంది. ఇప్పుడు మీరు సచివాలయ ఉద్యోగులు సర్వేల పేరుతో డోర్ డోర్ తిరిగేటప్పుడు మీకు ఎలా చెప్తారు? అదే సార్, దీనికి సంబంధించి మహిళలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో. ఒక ఉద్యోగ సంఘ అధ్యక్షుడిగా మీరు ఎలా చెప్తారు? దీని మీద ప్రభుత్వం ఎలా ఫైట్ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వంతో సెప్టెంబర్ మాసంలో మేము పూర్తిగా ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా యునైటెడ్గా, అంటే డిపార్ట్మెంట్ వారీగా కొన్ని, అంటే డిజిగ్నేషన్ వారీగా కొంత గ్రూప్స్గా ఉన్నాం. అవి తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి, అంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ యాజ్ ఏ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్. ఈ క్రమంలో అంటే అన్ని విభాగాలకు సంబంధించిన వాటి మీద మేము పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో అందరం కూడా కలిసి ఒక ఉమ్మడి వేదిక మీద ఒక ప్రయత్నం కొనసాగించాం. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఆ చర్చల్లో మేము పాల్గొన్న క్రమంలో మా సచివాలయాల శాఖ అధికారులు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. పదే సర్వేల నిమిత్తం ఇంటికి వెళ్తూ ఉంటే ఆ క్రమంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇదైతే వాస్తవం. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, మీరు ప్రజల నుంచి, సమాజం నుంచి తీసుకున్నటువంటి ప్రశ్నని మీరు నాకు సంధించడం జరిగింది. ఆ ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, ఇదైతే వాస్తవం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పదే అంటే ఉదాహరణకు మీ ఇంటికి నేను పదే వచ్చి ఓటీపీ ఇవ్వమంటే, మా ఇంటికి వచ్చిన సందర్భం కూడా ఉంది. మార్నింగ్ 6-7 గంటలకు డోర్ కొడతారు, ఓటీపీ నెంబర్ చెప్పమంటారు. ఆ క్రమంలో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నటువంటిది మాకంటే కూడా ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు, అసౌకర్యానికి గురవుతున్నారు. ఆ అసౌకర్యానికి గురైనటువంటి సందర్భాలలో మా మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. ఉద్యోగులుగా మా గౌరవానికి భంగం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా సచివాలయాల శాఖ రాష్ట్ర సంచాలకుల వారికి, రాష్ట్ర కార్యదర్శికి, గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళాం. బట్ వారేమంటారంటే, దాంట్లో మాకు మినహాయింపు ఇవ్వాలని చెప్పి మేము పదే కోరాం. అల్టిమేట్గా ఆ విషయంలో మేము ఫెయిల్డ్ అయ్యామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఎందుకంటే మీ ద్వారా మా ఉద్యోగులు చూస్తూ ఉంటారు, వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే డోర్ టు డోర్ సర్వేలు నుంచి ఫీల్డ్లో పదే ఇంటికి తిరగడం, దానికి ప్రధానమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి సమస్య మీద మేము ఇబ్బందికి గురవుతా ఉన్నాం. పదే ఇంటికి పంపించవద్దని చెప్పాం. అయితే ఆ విషయం సాధించడంలో, విముక్తి కల్పించుకోవడంలో మా తరపు నుంచి మేము ఫెయిల్ అయ్యాం. అయితే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత మా రాష్ట్ర కార్యదర్శి వారు తెలియజేసిన అంశం, వారు ఏమన్నారంటే, రాబోయే రోజుల్లో ఇన్ని రకాల సర్వేలు ఇన్నిసార్లు ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీకు ఒక 3 మాసాలకో 6 మాసాలకో లేకపోతే సంవత్సరానికో 1-2 పర్యాయాలు మాత్రమే ఉంటుంది. ఈ రకంగా ప్రజల నుంచి క్షేత్రస్థాయిలో మీరు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మీరు మాత్రమే డేటా సేకరించవలసినటువంటి బాధ్యత మీకే ఉంటుంది. ఆ సేకరించిన క్రమంలో ప్రజలకు అవసరార్థం మాత్రమే ఆ డేటాను సేకరిస్తున్నాం తప్ప మరొకటి కాదని చెప్పి వారు చెప్పారు. మాకు చెప్పిన క్రమంలో మీరు షై ఫీల్ అవ్వటం కానీ, ఆత్మన్యూనత భావానికి గురవ కావటం కానీ చేయవద్దని, ఒక ఉద్యోగిగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఇబ్బందుల్ని అధిగమించే విధంగా ప్రవర్తించాలని ప్రయత్నం చేయాలని, అలాగే వారి జీవితంలో వారు ఏదైతే ఒక సంఘటనకు సంబంధించి ఒక చోటకు వెళ్ళి, ఒక కార్యాలయానికి ఒక రాష్ట్ర స్థాయి కార్యదర్శిగా ఉండి రాష్ట్ర అవసరం కోసం, రాష్ట్రానికి సంబంధించిన ఒక పరిశ్రమను సేకరించడం కోసం పడినటువంటి ఇబ్బందిని కూడా వివరిస్తూ, ఉదాహరిస్తూ మా అందరికి కూడా తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో మేమేం కోరామంటే, ఉద్యోగులుగా మా బాధ్యతని మేము తప్పనిసరిగా నిర్వర్తిస్తాం. మా హక్కులకు సంబంధించి న్యాయమైన మా కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి వారిని కోరాం. తదుపరి వెంటనే ఏం చేశారంటే, మేము కోరుతున్నటువంటి నోస్టల్ ఇంక్రిమెంట్లో, మేము కోరుతున్నటువంటి ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కీము, మేము కోరుతున్నటువంటి పదోన్నతిలో ఇవ్వాల్సిన దాని మీద పెట్టేదాన్ని దృష్టి కంటే కూడా అత్యంత వేగంగా వెంటనే మీరు ఎవరైనా సరే డోర్ టు డోర్ సర్వేకి వెళ్ళకపోతే మీ మీద చర్యలు తీసుకోవచ్చు అనే విధంగా ఒక జీవోని ఆల్రెడీ ఇప్పటికీ కొంతమంది మెమోలు ఇస్తా ఉన్నారు. అంటే ఆ జీవోని విడుదల చేస్తుంది, అంటే ప్రభుత్వం కంపల్సరీ చేసేసింది. అంటే ఈ విషయంగా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అయితే ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో మమ్మల్ని కంపేర్ చేసిన ప్రతిసారి కూడా వివక్షకైతే ఈ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు గురవుతున్నారు. దానికి రాజకీయాల్లో ఇంకోటో కారణం కాదు, ఈ వ్యవస్థలో పనిచేసినటువంటి కొంత దుర్మార్గపు ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, మాకంటే సీనియర్లు ఎవరైతే కొంతమంది ఉంటారో
వాళ్ళ వల్ల కూడా జరుగుతుందనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను.